హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మరొక 6 నెలల తర్వాత ప్రారంభించబోతున్నట్లు సమాచారం రాగా, దీనికి సంబంధించి ఎందుకు లేట్ అనేది అవుతుంది, అలాగే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్ అనేది రావడం జరిగింది, అలాగే ఇందులో కొన్ని అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరిగింది. ఎవరికి ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేశారో, అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా సరే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు మీ యొక్క ఫ్రెండ్‌ని రెఫర్ అనేది చేస్తూ ప్రతి ఫ్రెండ్ నుంచి మీరు రూ. 100 అనేది ఉచితంగా ఎర్న్ అనేది మీరైతే చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం గనుక చూసుకున్నట్లయితే, ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మార్చి 11వ తేదీన ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన తర్వాత దీనికన్నా ముందుగానే ఎవరైతే ప్రజాపాలనలో వీరికి సంబంధించిన అప్లికేషన్ అనేది పెట్టుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన వారికి సంబంధించిన వివరాలను అయితే సేకరించడం జరిగింది. ఇలా సేకరించిన వారందరికీ సంబంధించి ఇప్పటి వరకు వీరికి సంబంధించి 80 లక్షల వరకు ఈ యొక్క అప్లికేషన్ వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఒక ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి 80 లక్షల మందికి సంబంధించి కొత్తగా అప్లై అనేది చేసుకున్నట్లయితే గుర్తించగా, అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి గతంలో మరొక 14 లక్షల మంది ఈ యొక్క పథకం ద్వారా అర్హత పొంది ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందినారని, వీరికి సంబంధించిన ఈ యొక్క 14 లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది తొలగించే అవకాశం ఉన్నట్లు, అంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందినారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకాన్ని తొలగించే అవకాశం అనేది ఉంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి 14 లక్షల పేర్లు అనేది తొలగించగా మరొక 66 లక్షల మందికి సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. ఈ యొక్క 66 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్లు కూడా ప్రస్తుతం ఎన్నికల కారణంగా ఈ యొక్క పథకాన్ని వాయిదా వేస్తున్నట్లు, ఎన్నికలు పూర్తనేది అయిన వెంటనే వీరన్నిటికి సంబంధించిన ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ అనేది చేసిన తర్వాత వీరిలో లబ్ధిదారులకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనే విషయాలను వెరిఫై అనేది చేసి, ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో వీరికి సంబంధించిన లిస్ట్ అనేది తయారు చేసి, ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ప్రారంభించే ముందుగా వీరికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లయితే వారికి సంబంధించి ఆ యొక్క గ్రామాల్లో గ్రామ సభలు అనేది నిర్వహించి లబ్ధిదారులను అయితే గుర్తించడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికల పూర్తి అనేది అయిన వెంటనే వీరికి సంబంధించిన ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది చేసిన తర్వాత, అలాగే వీరికి సంబంధించిన వెరిఫికేషన్, అలాగే ఫైనల్ లిస్ట్ అనేది రావడం కోసం ఎన్నికలు పూర్తయిన తర్వాత మరొక 3 లేదా 4 నెలల సమయం అనేది పడుతుంది. కాబట్టి అంటే మనకు ఈ యొక్క సంవత్సరానికి సంబంధించిన చివరాఖరులో ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అనేది అందజేయడంతో పాటు వారందరికీ సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రజాపాలన ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కాబట్టి ఎన్నికలు పూర్తి అనేది అయిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మీరైతే అప్లై అనేది చేసుకోండి. దాదాపుగా 66 లక్షల మందికి సంబంధించి కొత్తగా అప్లై అనేది చేసుకున్నట్లు, అంటే టోటల్‌గా 80 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లయితే అందులో 14 లక్షల మంది ఆల్రెడీ గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందినారని, వీరి యొక్క పేర్లు తొలగించే అవకాశంతో పాటు ప్రస్తుతం ఈ యొక్క 66 లక్షల మందిలో కూడా చాలా మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరున్నారో వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత అర్హుల జాబితా మరింత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొదటి విడతలో భాగంగా ఈ యొక్క 60 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన వెరిఫికేషన్ చేసే అవకాశం అనేది ఉంది.